హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే R15 V4. ఈ వీడియోలో ఈ బైక్ గురించి అన్ని డీటెయిల్స్ చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్ కలర్స్ అండ్ మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ R15లో టోటల్గా 3 మోడల్స్ ఉన్నాయి. V4, M, మాన్స్టర్ ఎడిషన్. V4 అనేది స్టార్టింగ్ మోడల్ అనమాట. ఇందులో టోటల్గా 5 కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ మొత్తం మీకు డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి పాస్ చేసుకొని చూడండి. అదే M మోడల్లో టోటల్గా 2 కలర్స్ ఉన్నాయి. ఫుల్ సిల్వర్ ఒకటి, అలానే బ్లాక్ విత్ సిల్వర్ ఒకటి, టోటల్గా 2 ఉంటాయి. ఇంకా ఫైనల్గా మోటో జీపీ ఎడిషన్. ఇది తెలిసిందే కదా, లిమిటెడ్గా అవైలబుల్గా ఉంటుంది. ఈ మోటో జీపీ ఎడిషన్ కూడా R15M అని అంటారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్ అండ్ మోడల్స్ గురించి. రియాలిటీలో వైట్ కలర్ చూడటానికి చాలా బాగుంది, అట్రాక్టివ్గా ఉందన్నమాట కలర్ అనేది. ఎవరికైతే వైట్ ఇష్టమో ఈ కలర్ బాగా నచ్చుతుంది. పర్సనల్గా నాకు ఈ R15లో ఈ మోటో జీపీ మోడల్ అంటే చాలా ఇష్టం. ఇంకొంతమంది కన్ఫ్యూషన్ అవుతుంది ఏంటంటే ఈ వైట్ కలర్ను కూడా R15M అంటున్నారు. ఇది V4 మాత్రమే, M కాదు. M అంటే ఈ 3 కలర్స్ అనమాట. ఎవరైతే కన్ఫ్యూషన్ అవుతున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో మీకు కలర్స్ గురించి, మోడల్స్ గురించి అన్నిటిపైన క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇన్డెప్త్ రివ్యూని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే ఇంకా మిర్రర్స్ ఫిట్ చేయలేదు. మిర్రర్స్ ఫిట్ చేస్తూ లుక్ చూడటానికి ఎలా ఉంటుంది. అలానే ఇక్కడ లాంగ్ వైజర్ ఇచ్చారు, నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ఉంది. నెక్స్ట్ హెడ్లైట్ వైజ్ ఐ షేప్లో డిఆర్ఎల్స్ ఇచ్చారు. డిఆర్ఎల్స్ డిజైన్ చూడటానికి చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. మధ్యలో బైఫంక్షన్ ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్ ఉంది. రైట్ సైడ్ డిఆర్ఎల్ పైన R15 మెన్షన్ చేశారు. ఓవరాల్గా ఫ్రంట్ వ్యూ చూడటానికి ఎలా ఉంది బైక్ది, లుకింగ్ వైజ్ చాలా బాగుంది అనమాట హెడ్లైట్ డిజైన్. ఇంకా ఫ్రంట్ మడ్ గార్డ్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది ఫైబర్ మెటీరియల్లే. నెక్స్ట్ ఫ్రంట్ బ్రేకింగ్ వైజ్ 282mm డిస్క్ ప్లేట్ని యూజ్ చేయడం జరిగింది. బైబ్రేక్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ని యూజ్ చేశారు. అలానే ఏబిఎస్ కూడా ఉంది. ఫ్రంట్ టైర్ వైజ్ 100/80 17 ఇంచ్ టైర్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది నార్మల్ టైరే, రేడియల్ టైర్ ఏం కాదు. అలానే అలవిల్ డిజైన్ చూడటానికి ఎలా ఉన్నాయి, సింపుల్గా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ బ్లాక్ కలర్లో 37mm యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ సస్పెన్షన్లో గోల్డ్, బ్లాక్ 2 కలర్స్ ఉంటాయి. మీరు తీసుకుంటే గోల్డ్ తీసుకోండి, లుక్ చాలా బాగుంటుంది. అలానే యూఎస్డి ఫోక్స్ వల్ల స్టెబిలిటీ, మంచి హ్యాండ్లింగ్ ఉంటుంది. ఇంకా ఫ్రంట్లో ఇంజిన్ కూల్ చేయడానికి రేడియేటర్ ఉంది. ఇంకా ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ను అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ లేదు, ఇవి నార్మల్ లెవర్సే. నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి డిస్కస్ చేస్తే రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. ఇందులో ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంది. కింద హజార్ లైట్ బటన్ ఉంది, అలానే ట్రిప్ ఇన్ఫో బటన్ ఇచ్చారు. ఇంకా లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఇన్బిల్ట్గా ఉన్నాయి. కింద సిగ్నల్ స్విచ్ ఉంది, ఇంకా కింద హార్న్ ఉంది. స్విచ్చెస్ క్వాలిటీ బాగున్నాయి. ఇంకా ఈ బైక్ హ్యాండిల్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అనమాట, లీన్ యాంగిల్ ఉంటుంది మీకు. నెక్స్ట్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే, లేజర్ కట్ కీ కాదు. నెక్స్ట్ ఈ బైక్లో ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ యూజ్ చేశారు. ప్రజెంట్ బ్యాటరీ కనెక్షన్ లేదు, నేను మీకు ఫోటోలో ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బైక్కి ఆన్ చేయగానే హై బడి అని చెప్పి వెల్కమ్ నోట్ వస్తుంది. ఇంకా ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ లైట్ ఉంది, షిఫ్ట్ లైట్ ఇచ్చారు, ఏబిఎస్ లైట్ ఉంది, అలానే యమహా లోగో ఉంది. రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి, హెడ్ లైట్ ఇండికేషన్, న్యూట్రల్ లైట్ ఇండికేషన్, అలానే మాల్ ఫంక్షన్ లైట్ ఉంది. అలానే లెఫ్ట్ సైడ్ ఇంజిన్ వార్నింగ్ లైట్ ఉంది, బ్లూటూత్కి సంబంధించిన నోటిఫికేషన్ లైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కన్సోల్ లోపల గేర్ ఇండికేటర్ ఉంది, స్పీడ్ టు ట్రాక్ అని చెప్పి 2 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. QS అంటే కిక్ షిఫ్టర్ అనమాట. అలానే VVA సింబల్ ఉంది. అలానే బ్లూటూత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, పక్కనే టైం ఇచ్చారు, RPM మీటర్ ఉంది, పెద్దగా స్పీడ్ ఇండికేషన్ ఉంది, ల్యాప్ టైమర్, ఓడాన్ ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఇక్కడ కింద డీజిల్ ఫ్యూల్ గేజ్ ఉంది. అలానే ఇక్కడ కూలెంట్ టెంపరేచర్, యావరేజ్ ఫ్యూల్, ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి అనమాట. ఓవరాల్గా కన్సోల్లో మంచి ఫీచర్స్ ఉన్నాయి. అలానే కన్సోల్ విజిబిలిటీ కూడా రియాలిటీలో చూడటానికి బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ట్యాంక్ పైన యమహా కనెక్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇదంతా ఫైబర్ ట్యాంక్ అనమాట, స్పోర్టీ డిజైన్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ యమహా లోగో 3D బ్యాచింగ్తో మెన్షన్ చేశారు. సైడ్స్ R15 వర్షన్ 4 అని చెప్పి గ్రాఫిక్స్ చూడొచ్చు. నెక్స్ట్ ఈ సిగ్నల్ లైట్స్ మైనస్ అని చెప్పుకోవచ్చు. ఈ V4 మోడల్లో కాస్ట్ కటింగ్ కోసం బల్బ్ సిగ్నల్ లైట్స్ ఇచ్చారు, కానీ ఇన్బిల్ట్గా హజార్ లైట్స్ ఉన్నాయి, ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అదే టాప్ మోడల్లో LED సిగ్నల్ లైట్స్ ఉంటాయి. నెక్స్ట్ కింద ఇక్కడ యమహా అని చెప్పి మెన్షన్ చేశారు. అలానే ఈ బైక్లో చాసిస్ వైజ్ డెల్టా బాక్స్ చాసిస్ ఉంది. R15 V1 నుంచి V4 వరకు డెల్టా బాక్స్ చాసిస్ని యూజ్ చేస్తారు. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అనమాట. మంచి స్టెబిలిటీ ఉంటుంది ఈ చాసిస్ వల్ల రైడింగ్లో. ఇంకా ఈ బైక్లో సీటింగ్ వైజ్ డబుల్ సీట్స్ ఉంటాయి. ఫ్యామిలీకి ఈ బైక్ని యూజ్ చేసుకోలేము. అలానే సీట్ లాక్ కూడా బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ దగ్గర ఇవ్వడం జరిగింది. సింగిల్గా ఓకే, కానీ పిలియన్ కంఫర్ట్ కూడా అంతేం బాగోదన్నమాట. బ్యాక్ సైడ్ ఇక్కడ సీట్ ప్యానల్స్ మీద VV అని చెప్పి మెన్షన్ చేశారు. R15 V1 దగ్గర నుంచి V4 వరకు ఈ సీట్ ప్యానల్సే ప్రాబ్లం, ఈజీగా బ్రేక్ అయిపోతాయి, చాలా డెలికేట్గా ఉంటాయి. ఇది ఒకటి రెక్టిఫై చేసుకుంటే యమహా వాళ్ళు బాగుంటుంది. ఆఫ్టర్ మార్కెట్ ఈ సీట్ ప్యానల్స్ కోసం గార్డ్స్ ఉంటాయి, అవి కొనుక్కుంటే బెటర్. అవి సీట్ ప్యానల్స్ బ్రేక్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి.
నెక్స్ట్ బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది ఎల్ఈడీని ఇచ్చారు. అలానే నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఉంది. ఓవరాల్గా ఈ బైక్ ఇది బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ అండ్ ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే 155cc సెగ్మెంట్లో ఈ ఒక్క బైక్లోనే మంచి పవర్ఫుల్ ఇంజిన్ ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ సక్సెస్ఫుల్ ఇంజిన్ ఇది. సేమ్ ఇదే ఇంజిన్ MT-లో కూడా మనం చూడొచ్చు. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ 155cc లిక్విడ్ కూల్డ్ SOHC కాన్ఫిగరేషన్ ఇంజిన్ ఉంది. ఇంకా 18.4 bhp పవర్ను 14.2 Nm టార్క్ను ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్గా 6 గేర్స్ ఉంటాయి. ఇంకా ఈ ఇంజిన్ స్మూత్గా ఉంటుంది. పికప్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. టాప్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది ఈ బైక్లో. ఈజీగా 200cc బైక్స్కి కాంపిటీషన్ ఇవ్వగలదు. ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది సిటీ రైడింగ్కి లాంగ్ రైడ్స్ కూడా బాగుంటుంది, కానీ లీన్ యాంగిల్ ఉండటం వల్ల బాడీ పెయిన్స్ అనేవి వస్తాయి. ఓవరాల్గా ఇంజిన్ వైజ్ డిసప్పాయింట్ అవ్వరు, మంచి పర్ఫార్మెన్స్ ఉంటుందన్నమాట. ఇంకా రైడర్ ఫుట్ రెస్ట్, బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్, పిలియన్ ఫుట్ రెస్ట్ అన్నీ మెటల్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అలానే ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంటుంది. ఎగ్జాస్ట్ సౌండ్ రియాలిటీలో అంతేం బాగోదు, నార్మల్గానే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ 140/70 R17 నుంచి టైర్ని ప్రౌడ్ చేశారు. ఇది రేడియల్ టైర్ అనమాట. గ్రిప్ అనేది బాగుంటుంది. ఇంకా మడ్ ప్రొటెక్షన్ కోసం టైర్ యాగ్ని ప్రౌడ్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 220mm డిస్క్ని యూజ్ చేయడం జరిగింది. ఇది ఒకటి మైనస్ అనేది ఇచ్చింది. అట్లీస్ట్ 240mm డిస్క్ ఇచ్చుంటే బ్రేకింగ్ బైట్ అనేది బాగుండేది. స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ABS ఉంది. ఇది ఒకటి సేఫ్టీ పాయింట్ అనమాట. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ని ప్రొవైడ్ చేశారు. అలానే ఈ బైక్లో ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్గా చైన్ క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. అలానే బ్యాక్ సైడ్ అల్యూమినియం స్వింగామ్ ఉంది. ఈ స్వింగామ్ వలన రైడింగ్లో బెటర్ కంట్రోల్ ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఇంకా ఈ బైక్లో సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓన్లీ సైడ్ స్టాండ్ మీద డిపెండ్ అవ్వాలి, సెంటర్ స్టాండ్ ఏమి ఉండదు. నెక్స్ట్ బ్యాక్ సస్పెన్షన్ వైజ్ లింక్డ్ మోనోక్రాస్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. దీన్ని అడ్జస్ట్ చేసుకున్న ఆప్షన్ లేదు, అడ్జస్ట్ చేసుకున్న ఆప్షన్ ఇచ్చుంటే బాగుండేది. ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ 141 kgs ఉంది. సీట్ హైట్ 815 mm ప్రొవైడ్ చేశారు. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్స్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఏమో 170 mm ప్రొవైడ్ చేశారు. మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే 45 మైలేజ్ ఈ బైక్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఫైనల్గా ప్రైస్ వచ్చేసి నేను రివ్యూ చేసిన షోరూంలో 2,35,000 ఆన్ రోడ్ ప్రైస్లో ఈ బైక్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఈ ప్రైస్ అనేది మీ లొకేషన్ బట్టి కొంచెం అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంటుంది, ఇది గమనించండి. ఇంకా యమహా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది ఈజీగానే ఉంటుంది. ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ గురించి డిస్కస్ చేస్తే మెయింటెనెన్స్ అనేది మేనేజబుల్గా ఉంటుంది. మరీ తక్కువ ఉండదు, అలానే ఎక్కువ ఉండదు, మేనేజబుల్గా ఉంటుంది అనమాట. ఇంకా ఈ బైక్లో ఎడిషనల్గా కిక్ షిఫ్టర్ ఇస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింటే. కిక్ షిఫ్టర్తో మీరు గేర్లు వేయచ్చు కానీ తీయలేరు. అంటే అప్ షిఫ్ట్ ఉంటుంది కానీ డౌన్ షిఫ్ట్ ఉండదు. అలానే ట్రాక్షన్ కంట్రోల్ ఇస్తున్నారు. ఇది ఒకటి సేఫ్టీ ఫీచరే. స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. కానీ మైనస్ ఏంటంటే USB ఛార్జింగ్ సాకెట్ ఇన్బిల్ట్గా అవ్వట్లేదు. సపరేట్గా మనం మనీ పెట్టి కొనుక్కోవాలి. ఇది ఒకటి మైనస్ అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ R15 V4 బైక్ గురించి. సో ఎవరైతే 155cc సెగ్మెంట్లో యమహా నుంచి ఒక మంచి స్పోర్టియర్ బైక్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ R15 బైక్ని హ్యాపీగా తీసుకోవచ్చు. మనీ నాట్ ఏ మ్యాటర్స్ అనుకుంటే ఈ బైక్ మంచి బైక్ అనమాట. 155cc సెగ్మెంట్కి 2,35,000 అంటే కొంచెం ఎక్కువే, కానీ మంచి ఫీచర్స్ యమహా వాళ్ళు ఈ బైక్లో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. సో ఎవరైతే 155cc సెగ్మెంట్లో మంచి స్పోర్టియర్ లుక్స్, మంచి పర్ఫార్మెన్స్, మంచి ఫీచర్స్, అలానే మంచి మైలేజ్ అండ్ మెయింటెనెన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ బైక్ని హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ బైక్ గురించి నేను ప్రతి పాయింట్ని మీకు షేర్ చేసి అనుకుంటున్నాను. నేను ఏదైనా పాయింట్ మిస్ చేస్తుంటే మీరు కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.